అమరావతిలో టీడీపీ పోల్ బ్యూరో సమావేశం కొనసాగుతోంది. మంగళగిరి టీడీపీ ఆఫీసులో చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. నామినేటెడ్ పదవుల పంపిణీపై కీలక చర్చలు జరుగుతున్నాయి. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ సమన్వయంపై చర్చలు జరుపుతున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పోల్ బ్యూరో భేటీ అయింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. నామినేటెడ్ పదవులు, శ్వేతపత్రాలు, సంస్థాగత వ్యవహారాలు వంటి 6 అంశాలపై సమావేశంలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులు, మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన వాటిపై కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. దాంతోపాటు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ పోల్ బ్యూరో ఫోకస్ పెట్టబోతోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ పోల్ బ్యూరో సమావేశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. ఈశ్వర్, చాలా కీలకమైన సమావేశంగా దీన్ని చూస్తున్నారు, కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు తెలుస్తోంది. సో ప్రధానంగా ఈ భేటీలో వేటిపై ఫోకస్ చేయబోతున్నారు? ప్రధానంగా కీలకమైన భేటీగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ అధ్యక్షుని హోదాలో పాలిట్ బ్యూరోకి తొలి సమావేశానికి హాజరయ్యారు. చాలా అంశాలు ప్రస్తుతం చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ప్రధానంగా చూస్తే నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశమే. ఎందుకంటే 2 నెలలు అయింది ఇప్పటికీ అధికారంలోకి వచ్చి, కానీ ఇప్పటికీ పదవులు పంపిణీ చేయలేదన్న అసంతృప్తి పార్టీ క్యాడర్లో ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున గెలవడం ఒకటి, అలాగే మిగతా కూటమి పార్టీల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా దాని మీదే చర్చించే అవకాశం ఉంటుంది. వీటిల్లో దాదాపు 135 స్థానాల్లో 175లో 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ ప్రాంతంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పనిచేశాయి. అదే సమయంలో మరొక 31 మంది కూటమి నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని అనుసరించి వాళ్ళు ఇతర పార్టీలకి, జనసేనకి 21, అలాగే భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు ఇవ్వడం జరిగింది. ఆ 31 మందికి ఇమీడియట్గా వాళ్ళకి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి గతంలోనే హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎట్లా అకామిడేట్ చేయాలన్నది ప్రధానమైన చర్చగా కనిపిస్తోంది. అదే సమయంలో మిత్రపక్షాలకు కూడా ఎన్ని పదవులు ఇవ్వాలన్న దాని మీద కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా పాలిట్ బ్యూరో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే దాన్ని మిత్రపక్షానికి తెలిపే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి 60%, జనసేనకు 30%, భారతీయ జనతా పార్టీకి 10% నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న ఈక్వేషన్ని డిస్కస్ జరుగుతోంది. ఇప్పటి వరకు అది చర్చలో ఉంది. కానీ అంతగా ఇవ్వలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒత్తిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో 60 నుంచి 65% తెలుగుదేశం పార్టీ తీసుకుని, జనసేనకి 25, అలాగే 10% భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఎలా ఉంటుందన్న దాని మీద కూడా చర్చ జరుగుతుంది. సో దానికి సంబంధించి కూటమి పక్షాలు ఆ రోజు దానికి సంబంధించిన ఫార్ములాని డిసైడ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాని మీద తెలుగుదేశం అత్యున్నత విధాన నిర్ణాయక మండలిగా ఈరోజు పాలిట్ బ్యూరో దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకా కీలకమైన టీటీడీ చైర్మన్ లాంటి పదవులు కూడా కొన్నిటికి ఏకపక్షంగా కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అవి కానీ వాటి పట్ల ఎట్లాంటి భిన్నాభిప్రాయాలు లేకపోతే వాటిని ఈరోజే కొన్ని నామినేటెడ్ పదవులను కూడా ఈరోజు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో మిగతా తెలంగాణలో పార్టీని రివైవ్ చేస్తామని చెప్పి పార్టీ అధినేత చంద్రబాబు గతంలో తెలంగాణలో చెప్పుకున్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించి కూడా పార్టీని ఎలా రివైవ్ చేయాలి, అక్కడ ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలన్న దాని మీద ఈరోజు చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖలో లోకల్ బాడీ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థి ఖరారు ఈరోజు జరగబోతుంది. దానికి సంబంధించి ఆ స్ట్రాటజీని కూడా ఈరోజు కొంతమందికి బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది.